ఛాంపియన్స్ యార్డ్ క్లబ్ వీరి ఆధ్వర్యంలో రేపు వచ్చే నెలలో డిసెంబర్లో సుమారు డిసెంబర్ 15 తర్వాత డేట్ కన్ఫర్మ్ చేయలేదు, డేట్ కన్ఫర్మ్ అయినా మీకు చెప్తాం. ఈ మోటార్ స్పోర్ట్స్, ఈ కార్ రేసింగ్ అనేది ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ ఇది. నేషనల్ ఛాంపియన్షిప్. సో నేషనల్ ఛాంపియన్షిప్ అది విశాఖపట్నంలో మరి జరపబోతున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరి దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా సమాజ అధికారులతోటి చర్చించడం జరిగింది. వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. కొన్ని వీళ్ళకి గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఏమేమి ఫుల్ఫిల్ చేయాలి, పర్మిషన్స్కి ఏమేమి కావాలి అనేది కూడా. సో పూర్తిగా భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత వీళ్ళకి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ డేట్ అనౌన్స్ చేయడం, రూట్ మ్యాప్ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈలోపు మీకు ఈ మీటింగ్ దేనికంటే మన విశాఖపట్నం అనేది ఒక హ్యాపెనింగ్ ప్లేస్. సో జ్యూవెల్ ఆఫ్ ది ఈస్ట్. మరి ఇక్కడ 26 లక్షల మంది పాపులేషన్ ఉన్న వాళ్ళలో ఒక 5-6 లక్షల మంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఒక పారిశ్రామిక నగరంగా, ఒక టూరిజం పరంగా ఒక మంచి వస్త్రం నగరంగా. మరి ఇలాంటి ఈవెంట్స్ వల్ల తప్పనిసరిగా బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ది విశాఖపట్నం, బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఒక నేషనల్ లెవెల్లో మరి ఈ మోటార్ స్పోర్ట్స్ ద్వారా వెళుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో ఇది ఒక మంచి ఉద్దేశంతో, దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఇంకోటి ఏం లేదు. మరి థీమ్ ఆఫ్ ది ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్ సేఫ్టీ గురించి. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా మరి వారి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ స్పోర్ట్స్లో కార్ రేసింగ్ ఉపయోగించవచ్చు, కానీ జనరల్ రోడ్స్లో జనరల్గా మనం డ్రైవ్ చేసినప్పుడు ఈ రేసింగ్ అనేది యువతలో చాలా మరి తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు కానీ యువత కానీ మరి గుర్తుపెట్టుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం హెల్మెట్ కూడా మనం లేకుండా చాలా చోట్ల ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా చాలా సార్లు మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా కారుల్లో ప్రయాణించడం, దానివల్ల కూడా యాక్సిడెంట్ జరిగిన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీన్ని ఎంతమంది ఫాలో అవుతారంటే 50 మిలియన్ పీపుల్ ఫాలో అవుతారండి త్రూఅవుట్ ద వరల్డ్. 50 మిలియన్ పీపుల్ త్రూ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, సోషల్ మీడియా, ఆల్ మీన్. అలాగే లైవ్ టెలికాస్ట్ అక్రాస్ ద ఈస్ట్ వస్తుంది. తర్వాత ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఈయన 2 lakhs అంటున్నాడు, కనీసం 1,00,000 మినిమం వస్తుంది స్టేజెస్ మీద. అలాగే మరి స్టార్టింగ్ అయితే బీచ్ రోడ్లోనే పెడదామని ఆలోచన. మరి తర్వాత మరి ఈ ర్యాలీ కార్స్ అయితే కాస్ట్లీ కార్స్, 25 lakhs నుంచి 9 crores వరకు ఉన్నాయి ఈ ర్యాలీ కార్స్, స్పోర్ట్స్ కార్స్, చాలా హై ఎండ్ కార్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత వీళ్ళలో మెయిన్ చాలా నేషనల్గా ఫేమస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎంఆర్ఎఫ్ కానీ, జేకే టైర్ కానీ, యోకోహామా కానీ, మహేంద్ర, వీళ్ళంతా చాలామంది, హోండా, వోక్స్ వ్యాగన్, వీళ్ళందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఒక జాతీయ స్థాయి గుర్తింపు దీని ద్వారా వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. The National Championship for India, it got the national status in 1988. From then onwards, there are a lot of companies which run for glory. For example, MRF, JK Tyre, Yokohama, Mahindra, Volkswagen, Honda, Maruti Suzuki, and every team is going to come to Vizag for the inaugural round. Inaugural round is always famous because the rally starts with the championship points from the first round. Overall, there will be around 4 rounds plus 1 contender. So, this is going to start in Vizag. This rally is this is new to Vizag, but I'll tell you, everybody has an opportunity to see what is rally and what is rally car and all. As a promoter, my duty is to promote the sports across India, and that is what I am doing. And regarding when it comes to here and why, what is the benefit for, we can focus our tradition, culture and our beautiful Vizag across the globe, because it goes on with media people like you promoting across the globe. For example, it goes on live telecast in many channels in across Asia, and in India we are
waiting for a channel partner to go on live. As of now, the OTT platforms have all been confirmed. That's what is the backdrop what I am showing to you. And across India, there are going to become 25 teams. And I would, I as a promoter, wish Andhra Pradesh also has a team like Team Vizag or Team AP Tourism also to promote the sport and give opportunity for the young drivers and newcomers and women in motorsports, which I have been doing it from the past 3 years as a promoter of Indian motorsports. And the reason why, the question what some of you asked is the reason why I brought it to Vizag is a very beautiful state, very beautiful place in Andhra Pradesh, where everybody has an opportunity across Pan India and Asia to come to Vizag and see what is Vizag and the developing Andhra Pradesh. Me being the promoter and from Andhra Pradesh, I wish this event would be the super success, which not only gives a good name for the promoters and it gives a good name for the state, the Honorable Minister who's always thumbs up to all these very good events running on. And last year I have done it in Arunachal Pradesh, and this year I have a recommendation from the Chief Minister of Nagaland, Mr. Nefurayo, and we are doing it, the final event, a grand final in Nagaland, and Andhra Pradesh is going to start the Indian National Rally Championship, which has never been done previously, and we are going to start a new age motorsports now by inaugurating the event, and racers like Gaurav Gill, Amit Rajit Ghosh, Dean Mascarenhas, Suhaim Kabir, Karna Kadur, and all who are familiarly known across Asia. For Gaurav Gill, I don't need to explain, he is the Arjuna Award winner and Asia's Triple Asia champion, Pacific champion. He was the winner for Asia Pacific 3 years continuously, and he is going to run in JK Tyre in with Mahindra XUV, Super XUV 300 Turbo. I did trainings across the country, and I've given the opportunity for around 10 drivers, and even last 10 drivers, and now you can find Pragati Gowda, who's called as the fastest lady in the country from Karnataka, from MRF, coming and participating here. Yeah, she's for everybody in the country who is running for championship. Pragati Gowda running for championship, and she is fielded by a lady called as Shivani Prudvi from JK Tyre. Shivani Prudvi from JK Tyre. Pragati Gowda from MRF and Shivani Prudvi from JK Tyre. And Gaurav Gill from JK Tyre with Mahindra XUV 300, and Karna Kadur with the Volkswagen Petrol Turbo running for MRF. Karna Kadur, who is the 2015-16 champion of India, he is going to come from MRF. And Yokohama is fielding Eunice Elias and Chetan Shivaram as the lead drivers. And in the gypsy category, Yokohama is fielding Samrat Yadav, who is 3 times champion in gypsy. I think I am called as a promoter because I promote the sport. My extra responsibility being in Andhra Pradesh is I should promote Vizag also. And rallies like this should continue in Vizag, and people should ask for Vizag. As a promoter, I will definitely do it. Expecting a world record in this. And New Zealand has done 69, and India, Chennai, 65, and Chennai has done 69, and now definitely we are expecting much more than that. Much more than that. The government of Andhra Pradesh approval permission, in prime I have got the permissions, but the route approvals, everything will be done in joint inspection between the FMSCI, which is the ASN, and the governing body of the motorsports, plus officials of Andhra Pradesh like the district collector, district commissioner on orders of the tourism minister over here. So that route I can tell you, I can give you the tulip only 2 days before the route. Why? Because it is against the rule. We cannot give it, and people will definitely go and check the route and first come, which is not allowed. Even in the recce day, you are allowed to go in your normal car with normal speed. You cannot take your rally car out. So that I will give you 2 days before the route.